వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కూటమి ప్రభుత్వం రాజ్యసభ సీట్ల ఎంపికలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇక టీడీపీ అధిష్టానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ మహిళ లేదా బీసీ సామాజిక వర్గం నుంచి ఒకరికి ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇప్పటి వరకు ఆశావాహులుగా మనం చూసాము. ఎంతో మంది పేర్లు పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు పేర్లు బయటకు వచ్చాయి. కొంతమంది అధిష్టానం ముందర అప్పీల్ చేసుకున్నారు. తాము ఉన్నాము రాజ్యసభ రేసులో అంటూ గుర్తు చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఒక మహిళ ఎంపిక జరగబోతున్నట్లుగా రాజ్యసభకు బయటకు వస్తూ ఉంది. ఒక మహిళ ఎస్సీ మహిళ లేదా బీసీ సామాజిక వర్గం చెందినటువంటి వారికి రాజ్యసభకు వెళ్లేటువంటి అవకాశం దక్కనున్నట్లుగా తెలుస్తుంది. రాయలసీమ ప్రాంతం నుంచి ఎస్సీ లేదా బీసీని ఎంపిక చేయబోతున్నట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక ఈసారి ఆర్థిక వ్యవహారాలతో సంబంధం లేకుండా సామాన్యులను రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లుగానే తెలుస్తుంది. ఇక ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంట్లో మిత్రపక్షం జనసేన నుంచి ఇప్పటికే లింగంనేని రమేష్ పేరు ఖరారైంది. ఇక టీడీపీ నుంచి చూస్తే ఆశావాహులకు ఏమాత్రం కొదువలేదు. సానా సతీష్, కిలారు రాజేష్, భాష్యం రామకృష్ణ వీళ్ళ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మరొకవైపు తన కొడుకుకు రాజ్యసభ స్థానం కావాలంటూ అయ్యన్న పాత్రుడు ఒక రిక్వెస్ట్ అయితే పెట్టడం జరిగింది. చింతకాయలు విజయ్ పేరు బయటకు వచ్చింది. తర్వాత ఇక వర్ల రామయ్య పేరు ప్రచారంలో ఉంది. ఇలా కూడా ఆశావాహులు అనేవాళ్ళు టీడీపీ నుంచి పెరిగిపోయారు. ఇక దీంతో ఒక మహిళా నేత కూడా ఇప్పుడు ఒక మహిళకు కూడా రాజ్యసభ స్థానం కల్పించబోతున్నట్లు, ఇక ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేకుండా రాజ్యసభ స్థానాల కేటాయింపు ఉండబోతున్నట్లుగా కూడా రాజ్యసభ రేసులోకి పంపనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక నేడు రష్యా పర్యటన నుంచి మంత్రి నారా లోకేష్ తిరిగి వస్తున్నారు. ఇక నారా లోకేష్ తిరిగి వచ్చిన తర్వాత రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా చర్చ జరుగుతోంది. ఇక అన్ని అంశాల గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఈసారి అంటే ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేకుండా రాజ్యసభ స్థానాలకు ఇటు రేసులో పేర్లను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరొకటి ఏంటంటే కొత్తగా ఒక మహిళకు కూడా అవకాశం కల్పించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజ్యసభ స్థానాల ఎంపిక మీద? రేణు, టీడీపీ రాజ్యసభ సభ్యుల ఎంపికలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాయలసీమ ప్రాంతం నుంచి ఒక ఎస్సీ మహిళ లేదా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారిని రాజ్యసభకు పంపే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. అనూహ్యమైన ట్విస్ట్ ఇది. టీడీపీ చరిత్రలో ఒక సామాన్యులకు అవకాశం కల్పించడానికి మొట్టమొదటిసారిగా సీఎం చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇక్కడ రాయలసీమ వెనుకబడిన ప్రాంతం. రాయలసీమ నుంచి సామాన్య కుటుంబాల నుంచి ఒక ఎస్సీ మహిళ లేదా బీసీ సామాజిక వర్గాల నుంచి మొట్టమొదటిసారిగా అవకాశం ఇవ్వబోతున్నారు. ఎందుకంటే మారిన రాజకీయ పరిస్థితులు, జంజీ ఉద్యమం, కాక్రోచ్ ఉద్యమం లాంటి ఉద్యమాలను రోజు పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈ విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు రాజకీయ పరిణామాలు మారాయి. దేశవ్యాప్తంగా రాజకీయాలు అప్డేట్ అవుతున్నాయి. ఏ రోజు రాజకీయాలు ఆ రోజు చేసే సీఎం చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా ఒక బీసీ లేదా ఎస్సీ మహిళను రాజ్యసభకు పంపడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు కొంతమంది పేర్లు ఊహాకరాలు ప్రచారమైనప్పటికీ పనబాక లక్ష్మి, తిరుపతి జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న పనబాక లక్ష్మి, ఈ లక్ష్మిని పంపుతారని ఒకనొక దశలో ప్రచారం జరిగిన ఆమె ఇప్పటికే గతంలో ఎంపీగా పనిచేసింది, కేంద్ర మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో ఆమె పేరు దాదాపు పరిగణలోకి తీసుకోవాలనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా సామాన్య కుటుంబాలు ఏవైతే సామాన్య జీవనం గడిపే సామాన్య కుటుంబాల నుంచి ఎస్సీ మహిళ లేదా బీసీలకు మొట్టమొదటిసారిగా ఏదైతే సామాన్య కుటుంబాల నుంచి రాజ్యసభకు పంపడానికి సీఎం చంద్రబాబు నాయుడు సుముఖంగా ఉన్నారు. ఆర్థిక వ్యవహారాలతో సంబంధం లేకోకుండా సామాన్యులకు అవకాశం ఇవ్వాల యోచనలో ఉన్నారు. టీడీపీ అంటేనే మైనారిటీ అల్ప వర్గాల పార్టీ, ఈ బీసీల పార్టీ, ఏదైతే కింది స్థాయి సామాజిక వర్గాలకు గుండెలకు దగ్గరగా ఉండే పార్టీ అని నిరూపించుకుంది. గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 1999లో చాలా మంది తటస్థులకు, విద్యావంతులకు, డాక్టర్లకు ఎన్నో అవకాశాలు ఇచ్చిన సీఎం చంద్రబాబు మొట్టమొదటిసారిగా రాజ్యసభకు ఒక సామాన్య ఎస్సీ మహిళను లేదా సామాన్య బీసీని రాజ్యసభకు పంపడానికి ఆయన నిర్ణయం. అంటే కిరణ్, ఇక్కడ మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఇప్పుడు రాజ్యసభకు పంపించడం చూస్తే గతంలో నారా లోకేష్
ఇటు మహానాడు జరిగినప్పుడు కూడా మహిళలకు స్థానం ఉంటుంది, పెద్దపీట ఉంటుంది, 33% అంటే రిజర్వేషన్ మేము అమలు చేస్తాం, మా దాంట్లో మహిళలకంటూ రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళకి ఇది కొత్త ఛాన్స్ అని. మరొకటి చూస్తే గనక ఇది మహిళా విజయం, ఏదైతే కూటమి ప్రభుత్వ విజయాన్ని మహిళా విజయంగా కూడా అభివర్ణించారు. దీంతోనే మహిళలకు పెద్దపీట వేస్తున్నారా? నేను మహానాడులో నారా లోకేష్ తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు మహిళలకు 33% రిజర్వేషన్ రావాలి, డీలిమిటేషన్ బిల్లును అడ్డుకున్నారు. డీలిమిటేషన్ తో కొత్త సీట్లు వస్తాయి, 33% మహిళలకు అవకాశాలు వస్తాయి. ఈ కోణంలో కూడా 4 సీట్లలో 1 సీట్లో ఎస్సీ మహిళను లేదా బీసీని ఎంపిక చేస్తే 33% రిజర్వేషన్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ మహిళా పక్షపాతి, అదేవిధంగా మహిళల విజయం 2024లో కూటమికి భారీ స్థాయిలో మహిళా ఓటర్లు పోటెత్తడంతో విజయం సాధించిందనే ఆలోచనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు 33% మహిళా రిజర్వేషన్ కూడా అమలు చేయడానికి మేము కృతనిశ్చయంతో ఉన్నాం. మా చిత్తశుద్ధి ఇది అని నిరూపించుకోవడానికి ఒక ఎస్సీ మహిళ లేదా సామాన్య బీసీ కుటుంబాల నుంచి రాజ్యసభకు పంపడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇది టీడీపీ చరిత్రలో ఒక అనూహ్యమైన ట్విస్ట్. ఎందుకంటే గతంలో 2004 తర్వాత రాజ్యసభ ఎంపికల్లో చాలా మార్పులు చోటు చేస్తే చాలా వరకు పారిశ్రామికవేత్తలు, డబ్బులు ఉన్న నేతల్ని చంద్రబాబు రాజ్యసభకు పంపేవారు. అయితే ఈసారి డబ్బులతో నిమిత్తం లేకోకుండా, డబ్బులతో సంబంధం లేకోకుండా రాయలసీమ వెనుకబడిన ప్రాంతం నుంచి ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక సామాన్య ఎస్సీ మహిళను కానీ లేదా ఒక బీసీని కానీ సామాన్య బీసీ కుటుంబాల నుంచి కానీ ఒకరిని రాజ్యసభకు ఎంపిక చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రాజ్యసభ స్థానాలకు ఎంపిక ప్రక్రియ పూర్తయింది. అయితే నారా లోకేష్ నేడు రష్యా నుంచి రావడం, ఆయన వచ్చిన తర్వాత రాజ్యసభ సీట్ల కన్ఫర్మేషన్ లెటర్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జనసేన నుంచి లింగమనేని రమేష్ పేరు ఖరారైంది. ఇటు టీడీపీ నుంచి తానా సతీష్, కిలార్ రాజేష్, భాష్యం రామకృష్ణ, వీరి ముగ్గురులో 2 ఖరారయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరో పక్క ఇప్పటికే మీరన్నట్టు రేస్ లో చాలా మంది ఉన్నారు. ఉన్న 3 సీట్లకు 30 మంది అభ్యర్థులు ఉన్నారు. వర్ల రామయ్య కావచ్చు, చింతకాల అయిన పాత్రుడు ఉబారుడు విజయ్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాటలంత లిస్టు 30 మంది, 3 సీట్లకు 30 నుంచి 40 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు అనూహ్యమైన నిర్ణయం, టీడీపీ చరిత్రలో కీలక నిర్ణయం. ఒక సామాన్య కుటుంబం నుంచి ఎస్సీ మహిళను లేదా బీసీలను రాజ్యసభకు పంపడానికి, అది వెనుకబడిన రాయలసీమ ప్రాంతం నుంచి పంపడానికి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాజ్యసభ స్థానాల ఎంపికలో నారా లోకేష్ నిర్ణయమే కీలకమైందని చూడాలా? ఎందుకంటే గతంలో ఇటువంటి నిర్ణయాలు సీఎం చంద్రబాబు తీసుకునే వాళ్ళు, కానీ ఈ రోజు నారా లోకేష్ వచ్చిన తరువాత రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోందంటూ కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక్కడ పేర్ల వ్యవహారంలో అయితే రాజ్యసభ ఎంపిక వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడ 2 పేర్ల మీద ఒక తీవ్రమైన చర్చ నడుస్తుంది. ఎందుకంటే నారా లోకేష్ నేరుగా కిలార్ రాజేష్ పేరు ప్రతిపాదించారు. ఇప్పటికే తానా సతీష్, గతంలో తానా సతీష్ ను రాజ్యసభకు పంపారు. తానా సతీష్ కేవలం 1.5 సంవత్సరమే పీరియడ్ ఉండడం, అది పూర్తి కావడం, ప్రస్తుతం ఇప్పుడు 6 ఏళ్ల పదవీ కాలాన్ని ఆయన మళ్ళీ 2వ తరుణాలు ఎక్స్టెన్షన్ చేయడానికి కోరడంతో ఈ ఎంపికలో ట్విస్ట్ చూస్తుంది. ఇద్దరిలో తానా సతీష్ లేదా కిలార్ రాజేష్, వీరి ఇద్దరిలో ఒకరిని రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. కిలార్ రాజేష్ రాజ్యసభకు పంపడానికి నారా లోకేష్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. నారా లోకేష్ గట్టిగా పట్టుబడుతున్నారని ఇప్పటికే సమాచారం ఉంది. ఎందుకంటే టీడీపీ భవిష్యత్ నేతగా, టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా, దాదాపు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నారా లోకేష్ రాజ్యసభ సభ్యుల ఎంపికలో కీలక పాత్ర పోస్తున్నారు. గతంలో మీరున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు చాలా వరకు ఆయనే చూసేవారు. అయితే ఇటీవల మారిన రాజకీయ పరిస్థితులు, యువతరాన్ని ప్రోత్సహించడం, జంజీ ఉద్యమాలు రావడం, కాక్రోచ్ లాంటి ఉద్యమాలు జరగడం, సామాన్య కుటుంబాల నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలనే కోణంలో పలు రకాల వ్యూహాలను సిద్ధం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. నారా లోకేష్ రష్యా పర్యటన తిరిగి వచ్చిన దాదాపు రాజ్యసభ సభ్యుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. నేడు రేపు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ అనూహ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి ఒక ఎస్సీ మహిళ లేదా బీసీ సామాజిక వర్గాల నుంచి, సామాన్య కుటుంబాల నుంచి ఒకరిని రాజ్యసభకు పంపడానికి
సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు సీట్ల పేర్ల ఖరారు కూడా దాదాపు పూర్తయింది. అయితే కేవలం ఒక్క సీటు వ్యవహారంలోనే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఒక ఎస్సీ లేదా బీసీ మహిళ విషయంలోనే ఈ రాజ్యసభ సీట్ల పెండింగ్ నడుస్తుంది. అయితే నారా లోకేష్ నేడు రావడం, దాదాపు ఈ రోజు లేదా రేపు పూర్తి లిస్టు వెల్లడించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని మనకు అమరావతి వర్గాల నుంచి సమాచారం వస్తుంది. రేపు రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక 4 స్థానాల రాజ్యసభ సీట్లలో మనం చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇటు మిత్రపక్షమైనటువంటి జనసేనకు ఒక సీటు కన్ఫర్మ్ అయిపోయింది. మరి ఈ 3 స్థానాలు ఇప్పుడు టీడీపీలో ఆ 3 స్థానాలకు ఎవరి పేర్లు ఖరారు కానున్నాయి. ఆశావహులు పెరిగిపోయారు. ఇక అనూహ్యంగా ఒక ఎస్సీ మహిళ లేదా బీసీ సామాజిక వర్గం నుంచి ఒకరికి స్థానం దక్కబోతోంది అని తెలుస్తుంది. అసలు ఆ మహిళ ఎవరు? ఏ సామాజిక వర్గం నుంచి? ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆ మహిళను రాజ్యసభకు పంపబోతున్నారా? బీసీ సామాజిక వర్గం నుంచి పంపబోతున్నారా? రాయలసీమ ప్రాంతం నుంచి రాజ్యసభకు వెళ్ళబోతున్నటువంటి ఆ మహిళ ఎవరు? ఇక సామాన్యులకు రాజ్యసభలో స్థానం కల్పించేందుకు మరొకవైపు ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం తమ విజయాన్ని మహిళా విజయంగా చెప్పడం జరిగింది. మహిళల రిజర్వేషన్ అంశంలో తాము కట్టుబడి ఉన్నాము, చిత్తశుద్ధితో ఉన్నామని ఇప్పుడు ప్రభుత్వం ప్రూవ్ చేసుకుంటుంది. అందుకనే మహిళను తాము రాజ్యసభకు పంపించే యోచనలో ఉన్నారు.